ఎన్నో శ్రీరామనవమి రోజున వచ్చి అయింది గొడవ 29వ తారీఖున 27వ తారీఖున జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఆకివీడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను 2 సార్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేశారు. ఓసారి పాలకొల్లు ఆఫ్ చేశారు. నాకు పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నేను వీళ్ళందరి గురించి అన్నిటికన్నా దారుణం ఏంటంటే వీళ్ళకి బెయిల్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు బెయిల్ అయినా కానీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గ్రామాల్లో అధికారులని ప్రలోభపెట్టి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎస్పీ, కలెక్టరు, రఘురామకృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి సాల్వెన్సీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని అక్రమంగా 2 రోజులు బెయిల్ వచ్చినా సరే 2 రోజులు జైల్లో ఉంచారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒక తప్పుడు కేసులో ఇంతమందిని అరెస్ట్ చేసి ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 57 మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి తింటుందా? చంద్రబాబు నాయుడు నువ్వు గడ్డి తింటున్నావా, లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు గడ్డి తింటున్నావా? నీ రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమీడియట్గా వెళ్ళి చూసొస్తావు కదా. నువ్వు దళితపేట మీద దాడి చేసి కొట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితే ఏం చేస్తున్నావు? నువ్వు ఏం పీకడానికి నీకు ముఖ్యమంత్రి ఇచ్చారు? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవా? ఒక 57 మంది ఆడవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఈ రోజున సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి. అబ్బాయి భవిష్యత్తు ఏంటి? ఈ రకంగా మీరు నిజంగా చెప్తా ఉన్నాను, చాలా దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కలెక్టర్ అమ్మ, నీ మీద ఎంతో గౌరవం నాకు. నువ్వు కూడా కుమ్మక్క అయిపోయి మరి నువ్వు కలెక్టర్ నీకు ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు. ఎస్పీ నువ్వు మరీ ఇంత కూలోడు అనుకోలేదు. ఒక కూలీ కింద పనిచేస్తున్నావు. మరి రఘురామకృష్ణ కింద కూలీ కింద పనిచేస్తున్నావు. ప్రభుత్వ కూలీయో నీకు దీంట్లో పెట్టాలి, నరేగా స్కీమ్లో నీకు పెట్టాలి నీ జీతాన్ని. కాబట్టి నేనే వీళ్ళందరికీ బెయిల్ ఇద్దాం అనుకున్నాను. కానీ నాకు ఆ పేటలోకి వెళ్ళడానికి, అక్కడ భీమా వెళ్ళడానికి కూడా లేదంటే నేనే 2 రోజుల ముందు తీసుకొచ్చి ఇస్తానని లాయర్కి చెప్తే, అన్నా నువ్వు రాలేవు, మేము రావడానికి చాలా కష్టం అవుతుంది, మేము ఇక్కడ ఏదో తంటాలు పడతా ఉన్నారు. మరి ఈ రోజున ఇంత అన్యాయంగా పెట్టినందుకు దీనికి నష్టపరిహారం ఏమి ఇస్తారు? మీరు నష్టపరిహారాలు ఇస్తున్నారు కదా. అన్యాయంగా అక్రమంగా పెట్టినందుకు ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇస్తుంది? వీళ్ళకి చాలా పొరపాటుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, రామాలయం కట్టుకోండి. ఆ కట్టుకోవడం గురించి మత కలహాలు పెట్టి వీళ్ళని కొట్టి వీళ్ళని చేసి ఇచ్చేస్తారా? మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వీళ్ళు కట్టడానికి ఎలా ఒప్పుకుంటారు? మీరు అక్కడ సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోండి తప్పితే బలప్రయోగం చేసి సాధించుకుందామంటే మటుకు అది కుదరని పని. ఏదైనా సరే కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అలా పరిష్కరించుకొని కానీ ఒక మూకుమ్మడిగా దాడి చేసి లేనిపోయిన కేసులు పెట్టి ఇంతమందిని జైల్లో పెట్టి మీరు ఇంత దారుణంగా పెట్టడం మట్టుకు అంత మంచి పని కాదు. నేను ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి నన్ను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, పర్మిషన్ పెట్టనివ్వట్లేదు. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్తాను. అక్కడ ఒక బహిరంగ సభ మేము పెడతాము. పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని మేము మళ్ళీ బేరీజ్ చేసుకుంటాము. మీరు ఈయన జైల్లో పెట్టేసాం, ఉద్యమం ఆగిపోయిందేమో అనుకుంటున్నారేమో. ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్తాం. మాకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పాలి. అన్యాయంగా అక్రమంగా ఇంతమంది ఆడవాళ్ళని, 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళని, కుర్రోళ్ళని, కర్ర పట్టుకోవడం తెలియని కుర్రోళ్ళని, చదువుకుంటున్న కుర్రోళ్ళని, ఉద్యోగాలు చేస్తున్న కుర్రోళ్ళని, పరీక్షలు రాయాల్సిన కుర్రోళ్ళని, 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు మనుషుల పశువుల అర్థం అవ్వట్లేదు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పే వరకు మటుకు మేము ఏం చేయాలో నిర్ణయించుకుని అది చేస్తాం. థ్యాంక్ యూ.
చాలా లోపలికి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా గానీ చట్టం దళిత యువకులకు అందరూ కూడా ముందుగా హృదయపూర్వకమైన స్పీకర్ పదవి నుంచి తొలగించాలి. మేము ఇదే సర్టిఫికేట్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వానికి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారా, చంద్రబాబు నాయుడుని ఎన్నుకుంటారా? వల్ల ఇంతమంది దళితులు జైలుని పాలయ్యారంటే మమ్మల్ని తీసుకొచ్చి మా మాటలు చెప్పి సంతకాలు పెడతారని తీసుకొచ్చి మా ఫోన్ లాగేసుకుని మానేసాడండి. ఎన్నో శ్రీరామనవమి రోజున వచ్చి అయింది గొడవ 29వ తారీఖున 27వ తారీఖున జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఆకివీడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను 2 సార్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేశారు. ఓసారి పాలకొల్లు ఆఫ్ చేశారు. నాకు పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నేను వీళ్ళందరి గురించి అన్నిటికన్నా దారుణం ఏంటంటే వీళ్ళకి బెయిల్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు బెయిల్ అయినా కానీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గ్రామాల్లో అధికారులని ప్రలోభపెట్టి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎస్పీ, కలెక్టరు, రఘురామకృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి సాల్వెన్సీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని అక్రమంగా 2 రోజులు బెయిల్ వచ్చినా సరే 2 రోజులు జైల్లో ఉంచారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒక తప్పుడు కేసులో ఇంతమందిని అరెస్ట్ చేసి ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 57 మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి తింటుందా? చంద్రబాబు నాయుడు నువ్వు గడ్డి తింటున్నావా, లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు గడ్డి తింటున్నావా? నీ రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమీడియట్గా వెళ్ళి చూసొస్తావు కదా. నువ్వు దళితపేట మీద దాడి చేసి కొట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితే ఏం చేస్తున్నావు? నువ్వు ఏం పీకడానికి నీకు ముఖ్యమంత్రి ఇచ్చారు? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవా? ఒక 57 మంది ఆడవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఈ రోజున సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి. అబ్బాయి భవిష్యత్తు ఏంటి? ఈ రకంగా మీరు నిజంగా చెప్తా ఉన్నాను, చాలా దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కలెక్టర్ అమ్మ నీ మీద ఎంతో గౌరవం నాకు. నువ్వు కూడా కుమ్మక్క అయిపోయి మరి నువ్వు కలెక్టర్ నీకు ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు. ఎస్పీ నువ్వు మరీ ఇంత కూలోడు అనుకోలేదు. ఒక కూలీ కింద పనిచేస్తున్నావు. మరి రఘురామకృష్ణ కింద కూలీ కింద పనిచేస్తున్నావు. ప్రభుత్వ కూలీయో నీకు దీంట్లో పెట్టాలి, నరేగా స్కీమ్లో నీకు పెట్టాలి నీ జీతాన్ని. కాబట్టి నేనే వీళ్ళందరికీ బెయిల్ ఇద్దాం అనుకున్నాను. కానీ నాకు ఆ పేటలోకి వెళ్ళడానికి అక్కడ భీమా వెళ్ళడానికి కూడా లేదంటే నేనే 2 రోజుల ముందు తీసుకొచ్చి ఇస్తానని లాయర్కి చెప్తే, అన్నా నువ్వు రాలేవు, మేము రావడానికి చాలా కష్టం అవుతుంది, మేము ఇక్కడ ఏదో తంటాలు పడతా ఉన్నారు. మరి ఈ రోజున ఇంత అన్యాయంగా పెట్టినందుకు దీనికి నష్టపరిహారం ఏమి ఇస్తారు? మీరు నష్టపరిహారాలు ఇస్తున్నారు కదా. అన్యాయంగా అక్రమంగా పెట్టినందుకు ఈ ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇస్తుంది? వీళ్ళకి చాలా పొరపాటుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, రామాలయం కట్టుకుంటే కట్టుకోండి,
ఆ కొట్టుకోవడం గురించి మత కలహాలు పెట్టి వీళ్ళని కొట్టి వీళ్ళని చేసి ఇచ్చేస్తారా? మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వీళ్ళు కట్టడానికి ఎలా ఒప్పుకుంటారు? మీరు అక్కడ సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకొని తప్పితే బలప్రయోగం చేసి సాధించుకుందామంటే మటుకు అది కుదరని పని. ఏదైనా సరే కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అలా పరిష్కరించుకొని కానీ ఒక మూకుమ్మడిగా దాడి చేసి లేనిపోయిన కేసులు పెట్టి ఇంతమందిని జైల్లో పెట్టి మీరు ఇంత దారుణంగా పెట్టడం మటుకు అంత మంచి పని కాదు. నేను ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి నన్ను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, పర్మిషన్ పెట్టనివ్వట్లేదు. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్తాను. అక్కడ ఒక బహిరంగ సభ మేము పెడతాము. పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని మేము మళ్ళీ బేరేజ్ చేసుకుంటాము. మీరు వీళ్ళని జైల్లో పెట్టేసాం, ఉద్యమం ఆగిపోయిందేమో అనుకుంటున్నారేమో. ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్తాం. మాకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పాలి. అన్యాయంగా అక్రమంగా ఇంతమంది ఆడవాళ్ళని, 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళని, కుర్రోళ్ళని, కర్ర పట్టుకోవడం తెలియని కుర్రోళ్ళని, చదువుకుంటున్న కుర్రోళ్ళని, ఉద్యోగాలు చేస్తున్న కుర్రోళ్ళని, పరీక్షలు రాయాల్సిన కుర్రోళ్ళని, 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు మనుషుల పశువుల అర్థం అవ్వట్లేదు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పే వరకు మటుకు మేము ఏం చేయాలో నిర్ణయించుకుని అది చేస్తాం. థ్యాంక్ యూ. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. చాలా లోపలికి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ చట్టం దళిత యువకులకు అందరూ కూడా ముందుగా హృదయపూర్వకమైన స్పీకర్ పదవి నుంచి తొలగించాలి. మేము ఇదే సర్టిఫికేట్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వానికి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారా, చంద్రబాబు నాయుడుని ఎన్నుకుంటారా? వల్ల ఇంతమంది దళితులు జైలుని పాలయ్యారంటే మమ్మల్ని తీసుకొచ్చి మాయ మాటలు చెప్పి సంతకాలు పెడతారని తీసుకొచ్చి మా ఫోన్లు లాగేసుకుని మానేసాడండి. యాకబ్